హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాల్టి క్లాస్‌లో అయితే నేను మీకు 11 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ గురించి వాటి టెన్షను, విడ్త్, లెంత్, సెలెక్టర్ ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇది నా బ్రదర్ మిషను. సో, దీనిలో మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్‌కి అవి ఎలా సెట్ చేయాలనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నాకైతే దీనిలో 27 స్టిచెస్ వచ్చాయి. సో, మనం ఎన్ని సార్లు గుర్తుపెట్టుకోవాలన్నా కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతుంటాము. అందుకే ఇలాగ పేపర్ రూపంలో రాసుకొని ఏ ఫుడ్‌ని దేనికి టెన్షన్, విడ్త్, లెంత్, సెలెక్టర్ ఎలా సెట్ చేసుకోవాలనేది ఇలా మనం నోట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఫస్ట్‌ది టెన్షను, సెకండ్‌ది విడ్త్, థర్డ్ లెంత్, ఫోర్త్ సెలెక్టరు. టెన్షన్ వచ్చేసి మనకి 0-9 వరకు ఉంటుందండి. విడ్త్ వచ్చేసి మనకి 0-5 ఉంటుంది. లెంత్ ఏమో మనకి ఫస్ట్ ఎస్ దగ్గర నుంచి ఉంటుంది. ఎస్ఎస్ అనేది తర్వాత 0-4 వరకు ఉంటుంది. ఇందులో ఎస్ఎస్‌ని దేనికి యూజ్ చేస్తామో, ఎఫ్‌ని దేనికి యూజ్ చేస్తామో అనేది కొంచెం క్లియర్‌గా చెప్తాను మీకు. సో, ఫస్ట్ మనకైతే ఇక్కడ ఎస్ఎస్ ఉంది కదా! ఎఫ్ ఉంది కదా! ఈ ఎఫ్ అనేది కింద మనకి 27 స్టిచెస్‌లో బ్లాక్ కలర్‌లో డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ చేస్తాము. ఇక్కడ సెలెక్టర్‌లో కూడా ఉన్నాయి చూడండి మనకి 1 దగ్గర నుంచి 14 వరకు. అండ్ ఎస్ఎస్‌ని వచ్చేసి ఇక్కడ మనం సెలెక్టర్‌లో ఎస్ఎస్ సెట్ చేసుకుని తర్వాత కింద మనం గనక చూసాము అంటే రెడ్ కలర్‌లో ఉన్నాయి కదా! ఎస్ఎస్ అని చెప్పేసి 15-27 ఈ డిజైన్స్ అన్నీ స్టిచ్ చేయడానికి ఇలాగ మనము సెలెక్టర్‌లో మూవ్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఎలా పెట్టుకుంటే మనకి ఏ నెంబర్ పెట్టుకుంటే ఆ నెంబర్‌కున్న డిజైన్ అయితే మనకి స్టిచ్ అవుతుందండి. సో, ఇక్కడ ఫుడ్ టైపు 11 టైప్స్ ఉన్నాయి కదా! అవి నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను ఇప్పుడు. ఇవన్నీ నా దగ్గరున్న 11 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అండి మీకు. ఒక్కో దాని మీద నేమ్ ఉంటుంది. కానీ ప్రతీది చూడగానే గుర్తుపెట్టుకోలేము కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చేంత వరకు. సో, బిగినర్స్‌కి ఈజీగా ఉండడం కోసం మనం ఒక నోట్‌బుక్ కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే చాలా ఈజీగా మనము వీటి మీద గుర్తుంచుకోవచ్చనమాట. సో, నేను ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను. మీరు కూడా కొంచెం కాన్సంట్రేషన్‌తో వినండి. సో, ఫస్ట్ ఫుడ్ టైప్ వచ్చేసి మనం జే ఉందనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! జే అని ఉంటుంది. ఈ ఫుడ్ టైప్ ఉన్నదాన్ని మనం వేటికి యూజ్ చేస్తాము అంటే నార్మల్ స్టిచ్ అంటే మామూలు మనం స్టిచ్చింగ్‌కి టెన్షన్ 4, విడ్త్ 3, లెంత్ 2.4, సెలెక్టర్ 2. మళ్ళీ జే డిజైన్ అనమాట. వీటిలో ఎఫ్‌కి, ఎస్ఎస్‌కి మాత్రమే తేడా ఉంటుంది. జే వచ్చి టెన్షన్ 4, విడ్త్ 5, లెంత్ ఎఫ్, సెలెక్టర్ 3-14 మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ జే డిజైన్ మనము టెన్షన్ 4 పెట్టుకొని విడ్త్ 5, లెంత్‌లో ఎస్ఎస్ పెట్టుకుంటే కింద 15-27 స్టిచెస్ డిజైన్స్ మనకొస్తాయి. ఫోర్త్ ప్లెయిన్ ఫూట్ అండి. ఈ ప్లెయిన్ ఫూట్ అనేది జిగ్‌జాగ్ కానీ, పీకాక్ కానీ యూజ్ చేస్తాము. అంటే దీని మీద ఎలాంటి నెంబర్ గానీ, లెటర్స్ కానీ ఉండవు. కింద ఇక్కడ కర్వ్ షేప్‌లో మనకు కొంచెం ఆ షేప్ ఒక్కటి ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్లెయిన్ ఫూటు. ఇది మనకి జిగ్‌జాగ్‌కి, పీకాక్‌కి పనికొస్తుంది. టెన్షన్ 4, విడ్త్ 4, లెంత్ 2, సెలెక్టర్ వచ్చేసి 3 అనమాట. ఫిఫ్త్ వచ్చేసి మనకి జిప్ అండి. ఫుట్ టైప్ వచ్చేసి ఐ ఉంటుంది. టెన్షన్ 4, విడ్త్ 3, లెంత్ 2, సెలెక్టర్ 2. సో, చూపిస్తున్నాం కదా! ఇది వచ్చేసి మనకి జిప్పు. మీకు చూపిస్తాను జూమ్ చేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఐ అని. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ వస్తాయన్నమాట. ఐ వచ్చేసి జిప్పు. సిక్స్త్ వన్ ఎల్ హెమ్మింగు. టెన్షన్ 4, విడ్త్ 3.5, లెంత్ 3, సెలెక్టర్ 4. ఇదొచ్చేసి ఈ ఫుట్ ఇలా ఉంటుందండి మనకి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి హెమ్మింగ్‌కి యూజ్ చేస్తాం మనము. సో, జూమ్ చేసి చూపిస్తాను మీకు. లెటర్ నేను మీకు చూపిస్తున్నా కదా! కనిపిస్తుందండి. ఇక్కడ ఎల్ ఉంది కదా! ఈ ఎల్ ఉండేదాన్ని మనము హెమ్మింగ్ ఫుట్ టూల్‌గా అయితే తీసుకోవాలి. తర్వాత సెవెంత్ వన్ బటన్ హోల్. టెన్షన్ 4, విడ్త్ 5, లెంత్ ఎఫ్, సెలెక్టర్ 1 పెట్టుకోవాలి. ఈ టూల్‌ని మనము ఈ ఫుట్ టైప్‌ని మనము బటన్ హోల్‌కైతే యూజ్ చేస్తాము. ఇక్కడ ఏ కూడా కనిపిస్తుంది కదా మీకు. ఆ ఏ ఉండేదాన్ని బటన్ హోల్‌గా అయితే తీసుకుంటాం మనము. ఎయిత్ వచ్చేసి ఎం బటన్ ఫిక్సింగు. టెన్షన్ 4, విడ్త్ 3, లెంత్ 0, సెలెక్టర్ 3 అనమాట. సో, దీనికొచ్చేసి చూపిస్తున్నాం కదా! ఈ రెండిటిని యూ క మిక్స్ చేసి యూజ్ చేసి మనము బటన్ ఫిక్సింగ్ అనేది చేస్తాము. ఇది ప్లాస్టిక్ ఎం అనేది ఉంటుందండి. వీటిని ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో చేస్తాను వీటి మీద బటన్ హోల్ ఫిక్సింగ్ మీద. అండ్ నైన్త్ వన్ ఓవర్లాక్. ఓవర్లాక్‌కి టెన్షన్ 4, విడ్త్ 5, లెంత్ ఎస్ఎస్, సెలెక్టర్ 18 అనమాట. దీనికి ఇక్కడ మనకి ఫుట్‌కి పైన ఓ అనేది ఉంటుంది. సో, దీన్నైతే మనము ఓవర్లాక్‌కి యూజ్ చేస్తామండి. 10థ్ వన్ వచ్చేసి పైపింగు. టెన్షన్ 4, విడ్త్ 1, 0-2 అడ్జస్టబుల్ ఉంటుంది. లెంత్ 3, సెలెక్టర్ వచ్చేసి 2. దీనికి మనకి ఫుట్ మీద 2 అనేది అయితే ఉంటుందండి. దీన్ని మనం పైపింగ్ అయితే యూజ్ చేస్తాము. సో,
11th వన్ వచ్చేసి డార్నింగ్ టూల్ మీద ఏమీ ఉండదు. టూల్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఉంటుంది వైట్ అండ్ సిల్వర్ దాంతోటి. దీన్ని దేనికి యూజ్ చేస్తాము అంటే మనకి ఏమైనా హోల్స్ పడ్డా, చినిగిపోయిన బట్టలున్నా వాటిని కవర్ చేయడానికి ఈ డార్నింగ్ ఫుట్‌నయితే యూజ్ చేస్తాము. దీనికొచ్చేసి టెన్షన్ 4, విడ్త్ 4, లెంత్ 0, సెలెక్టర్ 2 అండి. సో, ఇవైతే మనకి 11 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. సో, వీడియో చివరి వరకు చూసాక మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీటిలో వేటి గురించైనా మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి అన్నా కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో చేస్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.